చిలిపి నవ్వుల నిన్ను చూడగానే నీతో మనసు విప్పి మాట్లాడాలి. ఆగాగు, ఏట తొందర కట్టింగ్ వేయించుకుంటూ మాట్లాడుతు కానీ. గురిగావులే బొచ్చు. నేను మనసు విప్పి మాట్లాడాలనుకున్నది నీతో కాదు, నా లవర్తో. దానికి ఇది రిహార్సల్స్. ఈ రోజు దానికి లవ్ లెటర్ ఇవ్వబోతున్నాను రా. డింగ్ టక్క డింగ్ టక్క డింగ్, డింగ్ టక్క డింగ్ టక్క డింగ్, డింగ్ టక్క డింగ్ టక్క డింగ్, డింగ్ డింగ్ డింగ్. మనసు కదా మాట్లాడతానല്ലോ, మరి అక్కడ ఎందుకు పౌడర్ డబ్బులు ఎత్తుకోవాలా? వెధవ పౌడర్ కి ఏడుస్తావా? కృతజ్ఞత ఉండాలరా. ఎంత బొచ్చు దొబ్బ పెట్టానురా నీకు. ఇచ్చిన ఏడాది కొంగళం బొచ్చు, అది అరువు ఎట్టే. అబ్బా ఎంత దెబ్బ కొట్టావురా. తిరిగి కొడతామంటే టైం లేదు. నా లవర్ కి లెటర్ ఇవ్వాలి. వస్తా, వచ్చి కొడతా. అబ్బో అప్పుడే వచ్చేసిన నవ్వు లెటర్ ఇచ్చేసిన వేటే ఇచ్చలేదు. ఇచ్చుదామనే వెళ్ళాను, కానీ ఆ అమ్మాయి వెంట వాళ్ళన్నయ్య హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ చూసాడా? ఏ చూస్తే ఏమన్నా పీకుతాడా? పీకడు, నరికి పోగులెట్టాడు. నిన్ను నీకు చోటు ఇచ్చినందుకు నన్ను నరికి చంపేస్తాడు. ముందు నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి పోమంటావురా? ఎక్కడికి వెళ్ళిపో. పో, నా షాప్ నుంచి వెళ్ళిపో. అయితే కొంచెం ఆగు, తిరుగు. హిట్లర్, ఇక నువ్వెక్కడ నన్ను గుర్తుపట్టగలవు? ఇదేంటి ఇదో బొక్క. ఆ హిట్లర్ కు దొరకకుండా ఫేస్ కవర్ చేసుకుందామని. ఎవరు లేదు, కార్డు లేదు, నా పౌడర్ అంతా అయిపోయినది. ముందే ఇప్పుడు ఈ లెటరా? రేపు చేస్తా, రేపిస్తా. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సీడెడ్. అయ్యో అమ్మా, 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 అయ్యో ఎటు వెళ్ళాలి? అబ్బా ఇటు గేట్ ఉంది, ఇటు దూకుతా. వచ్చేస్తున్నాడే. అయ్యో అమ్మా, పారిపో, పారిపో, పారిపోరే. అమ్మా, అమ్మా. నమస్కారం కలెక్టర్ గారు. అరే మాధవరావు గారా, రండి. ఇదేనా రావటం? కూర్చోండి. నేను మీకోసం టౌన్కి వెళ్తే మీరే మా ఊరు ఇన్స్పెక్షన్కి వచ్చారని తెలిసింది. ఏంటి విశేషం? మీరు ఒకసారి మా చెల్లెని చూసేస్తే ఆ తర్వాత ముహూర్తాలు అవి. మిమ్మల్ని చూశాక మళ్ళీ మీ చెల్లెల్ని చూడాలా? మీ పెంపకంలో అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించుకోగలను. అయినా ఫోటో చూసా కదా, చాలు. ముహూర్తాలు పెట్టించేయండి. ఎలాగో తాళి కట్టేప్పుడు చూస్తాగా. చాలా సంతోషం. చెల్లెల్ని ప్రేమించిన యువకుణ్ణి హత్య చేసిన అన్న, చెల్లెల్ని చూశాడన్న కోపంతో యువకుడు కళ్ళు పీకేసిన అన్న. ఈ అమ్మాయిల అన్నలకి జాలి దయ ఉండవా? ప్రేమించినంత మాత్రాన అడ్డంగా నరికేయడమేనా ఫ్రీగా? ఏదో ఒక రోజున మన ఫోటో కూడా ఈ పేపర్లో వస్తుందా? అమ్మో అన్నపూర్ణ, నా ప్యాంట్ షర్ట్ ఇంకా ప్యాంట్ ఆరలేదు బావా. ఏంటి ఆరేది? తాటి తాండ్రా. ఇంకాసేపు ఆగితే నా మొండాన్ని దండానికి ఆరేస్తాడు. ఎవరు? ఇంకెవరు, నా అత్తమగుడు, మీ అన్నయ్య ఇచ్చాడు. ఏంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ లాగా అలా నిలబడిపోయావు? హలో, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ఏబిసిడి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను గోడ దూకి పారిపోతా. అమ్మో వీళ్ళ మన పేరు బాడీ చూసారంటే బెదిరిపోతా.
ఓరి నాయను, నా ఫోటోకి దండ పడిపోయే టైం దగ్గరికి వచ్చేస్తారా బాబోయ్. అబ్బా! శారదా, అమ్మో, తలుపు. అమ్మో, అమ్మో వచ్చాడు. గాయత్రి, అమ్మో, శారదా. ఏంటమ్మా, ఏం చేస్తారు ఇంతసేపు? అమ్మా శారదా, గాయత్రి, సరస్వతి, ఎక్కడమ్మా వీళ్ళంతా? గదిలో చదువుకుంటున్నావన్నయ్య. అది ఆడపిల్లలంటే అలా ఉండాలి. నా చెల్లెళ్ళకి అంత మంచి పేరు ఉండబట్టే అంతటి ఆస్తిపరుడు కలెక్టర్ శారదాక్కను చూడకుండానే పెళ్లి కుప్పేసుకున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడని అడగరే? ఆ శ్రీరామచంద్రుడే జిల్లా కలెక్టరే వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈవేళ నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. అందుకే మీ అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. పొల్లంతా ఉనమైపోయినది దిక్కుమాల బస్సు. ఇదిగో బాబులే, మాధవరావు గారి ఇల్లు మీకు ఎరికేనా? ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు? ఆ ఇదిగురు అప్పచెళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి కోసమే మా వచ్చినామండి. బాబు ఆ ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పుదురు. అది ఇల్లు కాదే. మరి ఏంటి సత్రవా? కాదు, లేడీస్ హాస్టల్. అవు గా హాస్టల్లా గా మాధవరావు వార్డెన్. ఏంటి వాడనా? బెదరని చెప్పినట్టు గుర్తే. ఓహో, అలా అన్నాడా? మొన్నటి దాకా అన్నని అనేవాడు, ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడన్నమాట. ఏదోటి చెప్పుకొని బాబు. ఆ బాబు గారి ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పు నాయన. బస్సులో కూకుని కాళ్ళు గుంటలెట్టేసినాయి. గట్లయితే ఇదేం చెట్టు ఎరికనా? మంత్రం చెట్టు. దీని కింద చల్లగా కుక్కున్నావు అనుకో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆఖరికి పురుటి నొప్పులు కూడా పోతాయి. దా పెద్దమ్మా, దా కూకో కూకో కూకో. పట్టర పట్టు, ఉడుం పట్టు, పట్టర పట్టు, ఉడుం పట్టు, పట్టర పట్టు. పెద్దమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, మీ వాడిని తీసుకెళ్లి ఇల్లు చూపించొస్తాం, మళ్ళీ నేను తీసుకెళ్తాం. అరే పెద్దమ్మని మంచిగా చూసుకో. అలాగే మీరు వెళ్ళండి. వస్తాను. పదండ్రా. నేను ఇప్పుడు వచ్చేస్తాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మే. నువ్వు రారా రేయ్. అదిగో చూడు, అక్కడ మోటార్ సైకిల్ పై ఒక అతను కూర్చున్నాడు చూడు, కనిపిస్తున్నాడా? నేను మరీ చదవనా కనిపిస్తున్నానా? మనిషి కూకున్నాడు కదండి, నాకు ఎలా కనిపిస్తాడు? వీడెవడ్రా బాబు? నేను చెప్పేది విను. ఆయన దగ్గరకు వెళ్ళి హిట్లర్ మాధవరావు ఇల్లెక్కడా అని అడుగు. ఇట్లరు మాధవరావా? ఇట్లరు ఆ ఇంటి పేరేంటి? కాదు, బావురి పొరగాలందరం కలిసి ఆయనకు బిరుదిచ్చడంలే. మోగిపోయే పేరు. అప్పుడే ఏమైంది? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నిజంగానే మోగిపోతుంది. బతుకున్నంత కాలం మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఇక పదరా. బతికున్నాళ్ళు కాదురా పిచ్చి విధవా, ఈ గంట నువ్వు బతికితే చాలు. ఇదిగో బెదరా, ఇట్లని మాత్రం ఇల్లు ఎరికేటి నీకు? ఏటా చూపు? ఇట్లని మాత్రం ఇల్లు ఎక్కడని అడిగినారు కదేటి? ఏ వినపడదండి నీకు? ఇట్లా రా పెద్దమ్మ, నీకు కూడా చూపిస్తావు. నీ కొడుకు చూపించావు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయి పడుకుని పోయాడు. అదేంటి అప్పుడే తొంగుడు పోనాడా? ఎల్లగానే తొంగుడు పోయి ఉద్యోగం, అదే ఉద్యోగం బాబా. మెల్లగా నీకే ఎరికైతుంది కానీ గడు చూడు. ఇగో గాడ మోటార్ సైకిల్ మీద కుక్కున్నాడు చూడు, గాయన తనికి పోయి హిట్లర్ మాధవరావు కావాలి అని అడుగు, గాయన చూపిస్తాడు. నువ్వు సగం పేరు చెప్పలేవే చూపిస్తాడు. ఏ మాధవరావు గారా? నాకేం తెలుస్తుంది? అదే హిట్లర్, HITLER, హిట్లర్. ఎచ్చటీలు పిచ్చటీలు అంటే నాకే తెరికవుతుందా? పెద్దమ్మా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తానే. నువ్వు హిట్లర్ హిట్లర్ అనుకుంటూ అక్కడ వెళ్ళిపో, మొత్తం ఆడే అర్థమవుతాది. వెరీ వెరీ గుడ్ గుడ్, వెళ్ళిపో. ఇదేంటి ఈడాడు? తాగేస్తాంగున్నాడా, మార్చేస్తాంగున్నాడా? దొంగనా సచ్చినాడు. అదేంటి మర్చిపోనాను. ఇదిగా ఇలా మాధవరావు గారి పేరు ముందు అదేటో ఉంది బాబు. నాలుగు మీద ఆడేస్తుందో నోట్లోకి రాకుంటున్నది, అదేటి? ఒరుగుంట్లే
మాధవరావు గారికి ముందు అది ఏదో ఉందన్నారు ఏట్రా అదే ప్రాణాలు కాపాడుకుంటారే నన్ను అవడా అనుకున్నా నువ్వంటే అప్పుగా నీకేటైపోయినది కొడక శ్వాస వచ్చి పడిపోయినావా ఏటి ఓరు బాబు అమ్మరు భార్యలో సోడప్పుడు ఒట్టుంటా నాయన ఇదిగో బాబా ఆ చేస్తున్న 2 సమాసాల 2 చేకొడితే బాబా ఓరు బాబాయ్ గారు ఏటంత రేటు కోపం తగ్గిరాదా లేదు కానీ మళ్ళా చింతలే కాపాడమ్మా బాబు గారండి మీరే కాపాడాలని రక్షించాలండి బాబు ఏదో పొరపాటు అయిపోయినది తప్పట్టేసుకోకండి బాబా అలా కోటేదో లేదో పేరు చెప్పి అడిగేసామంటే అడిగేసినాను అంతే అని తెలియక అడుగుతాను బాబు గారు మీరు నిజంగా కిట్లర్ చూడండమ్మా, ఇక నుంచి వీళ్ళిద్దరూ మనతోనే ఉంటారు. ఇంట్లో మీకు కావాల్సినవన్నీ ఈ గంగమ్మ చూసుకుంటుంది. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా మీకు తోడుగా ఈ అప్పలకొండ ఉంటాడు. లోపలికి వెళ్ళండి. ఊరు చల్లగా ఉండాలని అమ్మో అమ్మో నన్ను వదిలేయండి మీరేం చెప్తే చేస్తారమ్మా ఏం జరిగింది? ఎందుకు వాడిని కొడుతున్నారు? బాబు మా ఊరమ్మాయి ఈడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారండి. పెళ్ళెప్పుడంటే అదిగో ఇదిగో అంటూ కోర్టు వాయిదాలా పెంచుకుంటూ వస్తున్నారండి. తీరా ఏటైందంటేనండి ఆ పిల్ల పెద్దోళ్ళు ఈడి పెద్దోళ్ళు మన గొడవ ఆడుకున్నారండి. అది మొదలుకొని ఈడు ఆ పిల్లని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు చేసుకోను అంటున్నాడండి. అది ఈడు అనాల్సిన మాటేనండి. ఊరికి పెద్దోరు తవరు చెప్పండి బాబు. భలే అడిగారే. ఏమే అసలు బుద్ధి ఉందంటే మీకు? ఎవరిని ఏ విషయం అడగలో తెలుసుకుని అడగొద్దా? అలాంటి విషయాలు ఆయనకే తెలుస్తాయి పాపం. అన్న చెల్లుళ్ళ అనుబంధం అంటే ఏంటి, అరిటాకుల కట్ట అంటే ఏంటి అని అడగండి ఆయన చెప్తారు. మీరు వెళ్ళండి బావగారు. సారీ వాళ్ళకేం తెలీదు. చెల్లెళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎలాంటి బట్టలు తీయించాలి, కాలేజ్కి ఎలా పంపాలి, తోటకూర పట్టు ఎలా విప్పాలి అని అడగండి ఆయన చెప్తాడు. ఇలాంటి విషయాలు అడిగితే ఆయన ఏం చెప్తాడు? పండి పండి ఇక్కడి అయ్యా అయ్యగారండి అయ్యగారండి అమ్మాయి గారిని తీసుకొని కాలేజీకి పారెళ్తుంటే ఆ కొండ ముచ్చదవులు ఎలా కొట్టేసి పార్సల్ చేసినారో చూడు బాబా. కబడ్డీ 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 పారిపోట్రో రావట్లేదే. వచ్చేస్తున్నా కాదు అమ్మా వచ్చేసింది. కబడ్డీ 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 కబడ్డీ. ఇదేంటి ఇక్కడే ఉన్నాను? అయ్యో అయ్యో చచ్చిపోతాడు చచ్చిపోతాడు బాబాయ్. సార్ అయ్యో గట్టిగా తోయగండి సార్. కానీ అమ్మో అమ్మో పొట్టలో గుట్టగండి సార్. అయ్యో అమ్మా అయ్యో. అది కాదురా, స్పాట్ లో నేనుంటే మ్యాటరే వేరేగా ఉండేది. ఇప్పుడు నేను ఇంటర్ఫీర్ అయితే అనవసరంగా మొత్తం కంపు కొడుతుందేమో. అబ్బా ఈ కంపే నీకు ఇలా ఉంది, మాకు బ్రతుకే చావు కంపు కొడుతోంది. నువ్వేం భయపడకు, నేను కూడా దిగుతాను. ఎందులోకి? బురదలోకా? కాదు, పోరాటంలోకి.
ఏటి ముఖాలు అలా కట్టేసుకున్నారు? ఓ షస్ అర్థమైపోయినది. పెళ్లికి అన్ని పనులు చేసేసినారు కానీ పెళ్లి కూతురు చెల్లెలకి సీరియల్ చాలేదేంటో అని తెగ బాధపడిపోతున్నట్టున్నారు. ఇదిగో తెచ్చేసినారు కదేంటి సీరియల్. ఈ సీరియల్లో ఎవరెవరికి ఏదేంటి కావాలో కట్టేసుకుని బేగ నడైపోండి అమ్మా, నడైపోండి. అన్నయ్య, నువ్వు చెప్పిందేమిటి, చేస్తున్నదేమిటి? అక్క పెళ్ళి అలా చేస్తాను ఇలా చేస్తాను, పెళ్లి కొడుకు అందగాడు కలెక్టరు, అక్కయ్యకి సరైన ఈడు జోడని చెప్పి చివరికి పెళ్ళాం పోయి 2 పిల్లలున్న వాడికిచ్చి కట్టబెడతావా? దాని గొంతు కోస్తావా? అదేం పాపం చేసిందని? అక్కయ్య అమాయకురాలు కాబట్టి బెదిరించి పెళ్లి కొప్పిద్దాం అనుకుంటున్నావేమో. అది ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. ఈ పెళ్లి మాకిష్టం లేదు. మేము ఒప్పుకోం, మాకిష్టం లేదు. ఈ ఇంట్లో ఎప్పటి నుంచి మనకి పోయి మేము మాకు వచ్చాయి. అయితే వినండి, జరుగుతున్నది నా చెల్లెలు పెళ్లి, చేస్తున్నది నేను. నా ఇష్టం వచ్చిన వాడితో నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. శారదకే కాదు, నీకు 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 నా చెల్లెలందరికీ నాకు నచ్చిన వాడితోనే పెళ్లి చేస్తాను. కాదనే ధైర్యం ఎవరికీ లేదు. ఇష్టం ఉంటే పెళ్లికి రండి, కష్టమైతే మానేయండి.